హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోంగూరతోటి పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పులిహోర అయితే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే గోంగూర కావాలి కదా. గోంగూర అయితే నేను ఇంట్లోనే పెంచుకుంటున్నాను. ఇది సింపుల్గా అండి. బయట మార్కెట్లో మనం గోంగూర తెచ్చుకుంటాం కదా, వాటి కాడలు ఉంటాయి కదా, వేర్లతో సహా వస్తాయి కదా, వాటిని అయితే మట్టిలో పెట్టుకున్నాను. చూడండి, కొన్ని డేస్ తర్వాత ఎంత బాగా ఆకైతే గ్రోత్ అయిందో. ఇలా గోంగూరని ఆకు మనకి ఇష్టం కావాల్సినప్పుడల్లా తెంపుకొని తర్వాత వాటర్ పోస్తుంటాం అనుకోండి, ఈ చిగుర్లు అయితే ఆటోమేటిక్గా వస్తాయి. ఇలానే నేను పెట్టుకున్నాను అనమాట ఈ ముక్కలన్నీ. ఇవి విత్తనాల ద్వారా అయితే పెట్టలేదు, ఇవి కొమ్మల ద్వారా పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా గోంగూరను అయితే తెంపుకుంటున్నాను. ఇది ఫ్రెష్ గోంగూర, ఇంట్లోనే పెంచుకున్నది, చాలా పుల్లగా ఉంటుంది. ఈ పులిహోర కోసం అయితే నాకు కొంచెమే గోంగూర కావాలి కాబట్టి నేను కొంచెమే తెంపుకున్నాను. చూడండి, ఈ గోంగూర పులిహోర చాలా పుల్లగా కమ్మగా ఉంటుందండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకైతే పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. వాటి కోసం స్పెషల్గా ఈ గోంగూర పులిహోర అయితే చేస్తున్నాను. చూడండి, ఈ మాత్రం పులిహోరకి ఇదైతే సరిపోతుందనమాట. గోంగూర ఆకు, ఇది ఫ్రెష్ గోంగూర ఆకు, చూడండి లేతగా ఉంది. ఇప్పుడు దీన్ని అయితే తీసుకున్నాను, నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి అయితే 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక 4 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలి. ఈ గోంగూర తొందరగానే ఉడుకుతుందండి, ఒక 5 నిమిషాలు అయితే టైం పడుతుంది, ఎందుకంటే చాలా లేతగా ఉంది. చూడండి, తొందరగానే ఉడుకుతుంది అనమాట. ఇలా మంటని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. చూడండి, ఒక 2 వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నా. దీన్ని మళ్ళొక్కసారి మంచిగా మగ్గించుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్లు అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెలో ఇంకొక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు పల్లీలు అయితే వేసుకోండి. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసము. అలాగే ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా అండి, అదైతే వేసుకోవాలి. మసాలా అది వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి. సాల్ట్ అయితే ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే రైస్లోనైనా కలిపి పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అయితే నేను మార్నింగ్ వండిన రైస్ అనమాట, అది మిగిలింది. ఇప్పుడు ఈవినింగ్ కోసం అని చెప్పి ఇలా చేసుకుంటున్నాను. ఒకవేళ వేడి అన్నం చేయాలనుకుంటే కొంచెం పుల్లు ఉన్న అన్నమే వేయండి, చాలా బాగుంటుంది అప్పుడు. చూడండి, రైస్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం పొడిగా చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు స్పూన్ తోటి మంచిగా కలుపుకోవాలి. పులిహోర ఎంతైనా స్పూన్తో కలిపినా అంత మంచిగా కలవదండి, చేతితో కలిపితేనే చాలా బాగుంటుంది. నేను మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత చేతితో కలుపుకున్నాను, చాలా బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పులిహోర అయితే చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పుల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్స్లో కూడా ఇలా కట్టి ఇవ్వచ్చు అనమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.